కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి విశేషం ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన ఇష్టాన్ని మన పూర్వక రీతిలో మనం ఉంటున్నామంటే మన దేశంలో ఇది ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలు, వాళ్ళ జీవితాలను కేవలం కోసం దారపోసినటువంటి మహనీయుల యొక్క స్మృతులను తలుచుకుంటూ ప్రతి సంవత్సరము మనం ఇండిపెండెన్స్ డేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా, 1947లో మిడ్ నైట్ ఆంగ్లేయులు 12:33కి మన దేశాన్ని అప్పగించేసి వాళ్ళు మన దేశం నుంచి పోవడం జరిగింది. అవునా, సో అప్పటి నుంచి స్వతంత్ర భారతదేశంగా చిత్రపటంలో వచ్చే చిత్రపటంలో మన దేశం ఆవిష్కృతమైంది. సో అటువంటి వారిని మనందరం కలిసి స్మరించుకుంటూ వాళ్ళు చేసిన త్యాగ బలాన్ని ఊరికి మనము తేలిగ్గా తీసుకోకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, వాళ్ళ కుటుంబాలను కూడా వదిలిపెట్టేసి దేశం కోసం పోరాడినటువంటి మహనీయులు కదా వాళ్ళందరూ. సో అటువంటి వాళ్ళకి మనము ఏమి ఇవ్వగలం? దేశాన్ని సరైన రీతిలో తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో నడిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఉద్యోగాల్లో బాగా రాణించి దేశం కోసం మనందరి కోసం పాటుపడతారని ఆశిస్తూ నెక్స్ట్ గత 10 ఏళ్లుగా స్వాతంత్ర దినోత్సవం ముందస్తు సంబరాలను మనం చేసుకుంటున్నాం కదా. బీటీ కాలేజీలో కొన్ని సంవత్సరాలు, మిషన్ కాంపౌండ్లో కొన్ని సంవత్సరాలు, అలాగే ఈ సంవత్సరం కూడా మన స్థానిక టీపు సుల్తాన్ గ్రౌండ్ నందు నిన్న ఘనంగా నిర్వహించడమైంది. ఆ వేడుకల్లో మన పాఠశాల నుంచి కూడా భాగస్వాములై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మన టీం మనందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వాళ్ళంత ధైర్యంగా అంతమంది వేలాది మందిలో మన స్కూల్ యొక్క ప్రతిభను చాటి చెప్పారు కదా. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ దోస్ హూ ఆర్ పర్ఫార్మెన్స్ గివెన్ బై yesterday. Come on. Big clap. Big clap. Thank you. ఓకేనా, వెరీ గుడ్. చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సమయానికి ఎమ్మెల్యే గారు అప్పుడు లేరు, అప్పుడే జస్ట్ బయటకు వెళ్ళారు. ఉన్నింటే తప్పకుండా మనతో ఫోటో తెప్పిద్దామని అనుకున్నా. ఏదో ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఒక హాఫ్ అవర్ దాకా లేదు, కరెక్ట్ మంత్ అయింది రమేష్. కానీ ఈ సంవత్సరం ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. గివెన్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఒక 2 మాట్లాడవలసింది వస్తాం. దానికంటే ముందు మన హెడ్ మాస్టర్ సార్ను 2 మాటలు మాట్లాడాల్సింది. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో టుడే అందరికీ శుభాకాంక్షలు. సో ఇవన్నీ విషయాలు ఈరోజు సార్ చెప్పినాడు. సో ఎండ ఎక్కువగా ఉన్న వల్ల మనము ఫ్లాగ్ హాస్టింగ్, సార్ ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత సెల్యూట్ చేస్తారు. సెల్యూట్ ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత సెల్యూట్ చేసిన తర్వాత హ్యాండ్స్ డౌన్ అయిన తర్వాత హ్యాండ్స్ డౌన్ చేయండి. సో మరొకసారి అందరికీ కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.
గత 70 years గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి స్వతంత్ర దినోత్సవం. సో మనకి ఎలా స్వతంత్రం వచ్చింది అనేది అందరికీ బాగా తెలుసు. రవి అంతరించిన బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాల మనం రూల్ చేసినటువంటి బానిస సంఖ్యలు వాళ్ళ నుంచి బానిస సంఖ్యను తెచ్చుకొని మనము స్వతంత్రం పొందిన శుభసందర్భం అన్నమాట. సో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పాదాలను సైతము త్యాగంతో మనం స్వతంత్రం కోసం అందించాము. సో మనం ఇది చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.